ఉమ్. అంటే దానికి ఏమన్నా ఒక లెక్క ఉంటుందా? కనీసం ఇన్ని మంత్రి పదవులు ఉండాలనో, ఎంత ఉండాలి? ఇప్పుడు అయ్యేముండవు అవన్నీ. బాబు గారు పరిపాలిస్తూ రేపొద్దున ఒకవేళ ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు, తెలుగుదేశం పార్టీ పరిపాలన నడుస్తుంది తప్ప అందులో ఎంత మేర బీజేపీ పాత్ర ఉంటుందంటే చెప్పలేము. ఇంకా అలాంటప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ అని ఎలా అనగలం అంటున్నాను. అదే చెప్తున్నా, ఎక్స్పాండ్ చేశారు అంటున్నా కదా, వాళ్ళు మీనింగ్ ఎక్స్పాండ్ చేశారు తప్పించి ప్రాక్టికల్ గా సాధ్యం కాదు అది. బీజేపీ ఫార్ములాలు తెలుగుదేశం అమలు చేయదు. తెలుగుదేశం ఫార్ములాని బీజేపీ ఒప్పుకోలేదు కదా మొన్న వీళ్ళ ఎజెండాని. అవును, మేనిఫెస్టో బేస్డ్ చూసుకుంటే ఎవరి దాళ్లే. ఓన్లీ మాతో కలిసి ఉన్నది కాబట్టి ఇక్కడ ప్రభుత్వం కనుక గెలిస్తే మీకు మంచి చేస్తుంది, అక్కడ మేము గెలిస్తే మంచి చేస్తామని చెప్పడం. పార్టీలు కలిసే గానీ సిద్ధాంతాలు ఆలోచనలు కలవలేదా ఆంధ్రప్రదేశ్లో? ఖచ్చితంగా, అంటే సైద్ధాంతికంగా తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ బాగా సారూపుతుంది ప్రాక్టికల్గా చెప్పాలంటే. కాకపోతే కార్యకర్తలకు మధ్యలో వచ్చినటువంటి అసంతృప్తి చల్లార్చుకునేటువంటి ప్రయత్నం కొంతమేర సక్సెస్ అయ్యారు. 90% సక్సెస్ అయిపోయారు. ఇంకో 10% చిన్న అసంతృప్తి ఉంటుంది, అది కూడా చల్లారిపోతుంది ఈ 2 రోజుల్లో కూడా. రైట్, చూద్దాం మొత్తానికి